దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 15th ఏప్రిల్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 19 and verse 30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సమాప్తము అయినదని చెప్పి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. When Jesus therefore had received the vinegar, he said, "It is finished." It is finished. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు కల్వరి శిలువ మీద నుంచి పలికిన 6వ మాట, ఇది సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. టెటెలెస్టాయ్ గ్రీకు భాషలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి సమాప్తమైనది? మధ్యాహ్నము 12 నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ ప్రాంతమంతయు చీకటి కమ్మినది. ఆ చీకటిలో నుంచి ఆయన పలికిన 4వ మాట, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి. దాని తర్వాత వెంటనే నేను దప్పిగొనుచున్నాను. దాని వెంటనే వచ్చిన మాట, ఇది సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? దైవ ఉగ్రత సమాప్తమైనది. యేసు ప్రభువారు దేవుని యొక్క ఉగ్రత పాత్రను ఆయన తాగాడు. మనము తాగవలసిన ఉగ్రత పాత్ర ఆయన తాగాడు. ఇది సమాప్తమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పగించిన పని సమాప్తమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని కొరకున విమోచన కార్యము సమాప్తమైనది. మానవునికి దేవునికి మధ్య ఉన్న ఆ యొక్క విరోధత సమాప్తమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు అయిన అపవాదితో ఈ యొక్క పోరాటము సమాప్తమైనది. అపవాది ఓడిపోయాడు. కనుక ప్రియ సంఘమ, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది విజయపు కేక. విజయపు కేక. దిస్ ఈస్ ద క్రై ఆఫ్ విక్టరీ. ఇట్ ఈస్ ఫినిష్డ్. దేవునికి స్తోత్రము. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇది సమాప్తమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట ద్వారా నీవు నేను అపవాదిని ఎదిరిస్తాము. అపవాదిని ఎదిరించి అప్పుడు మీ యొద్ద నుంచి వాడు పారిపోను. ఏమి ఎదిరించాలి? ఇదిగో నీ పని అయిపోయిందని ఎదిరించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు విరోధంగా ఉన్న పత్రం, కొలసీలు రాసిన పత్రిక 2:15లో మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని మేకులతో సిలువుకు దిగుగొట్టి దాని మీద ఉన్న చైరాతను తుడిచివేసి అపవాదిని బాహాటంగా కనపరిచాడు. వేడికి కనపరిచాడు. దేని కొరకు కనపరిచాడు? వాడు ఓడిపోయాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఈరోజు నీవు నేను అపవాదిని జయించున్నాము. యేసుతో పాటు మనము వాడిని ఫినిష్ చేసి ఉన్నాము. కనుక దేవునికి స్తోత్రం. విత్ జీసస్ वी हैव ओवरकम द डेवल, द एनिमी. हिंदी में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 19 अध्याय और 30 वचन पढ़ रहे हैं. जब यीशु ने वह सिरका लिया तो कहा, पूरा हुआ, और सिर झुकाकर प्राण त्याग दिया. पूरा हुआ. यीशु मसीह क्रूस में से छठी बोल है ये पूरा हुआ. प्रिय भाइयों बहनों, आपका पाप के लिए दाम पूरा हो गया. परमेश्वर का जो शिक्षा था मानव पर वो पूरा हो गया. शैतान पूरा हो गया. आज हम निश्चिंत और धैर्य से कह सकते हैं कि यीशु मसीह ने पूरा किया. यीशु मसीह के द्वारा मैंने भी पूरा कर दिया.
యేసు ప్రభువారు జయించారు, యేసు ప్రభువారు సమాప్తం చేశారు. యేసుతో పాటు నేను కూడా వాడిని సమాప్తం చేసినాను కనుక దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇది సమాప్తమైనది అంటే ఇంకా అది సమాప్తమే. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని మరలా తిరిగి తిరిగి జరిగే ఏమీ ఉండదు. దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన ఓర్మి ద్వారా, ఓపిక ద్వారా, ఆయన ఆశ, ప్యాషన్ ద్వారా ఈ పనిని ఆయన పూర్తి చేశాడు. కనుక మనము ధైర్యం తెచ్చుకుంటూ ప్రతి సవాల్ను, జీవితంలో వస్తున్న ప్రతి సవాల్ను మనం ఎదుర్కొని దానిని మనము అణిచివేయగలము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీవు కల్వరి సిలువ నుంచి పలికిన దేవ ఆరో మాటను బట్టి మీకు స్తోత్రంలో నాయన. అవును తండ్రి దేవా, చాలామంది ఇంకా నాయన మా యొక్క రాత ఇంతే, మా పరిస్థితి ఇంతే, మేము బాగుపడమని అటువంటి నాయన తండ్రి భ్రమలు, అభిప్రాయాలు జీవిస్తుండగా నాయన, ఇదిగో నువ్వు తండ్రి 2000 సంవత్సరాల పూర్వమే నాయన తండ్రి మా యొక్క చెడు రాత సమాప్తమైందని పలికేవు నాయన తండ్రి. నీ కృప మాకు దయచేయండి నాయన తండ్రి. మేము నాయన జీవించుటకు, మేము దేవ విజయముగా జీవించుటకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అపవాదిని ఓడిపోయాడు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా తండ్రి. వారు కోరలు దేవాన్ని విరగొట్టినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మీరు తృప్తిపరచడానికి స్తోత్రం. బిజినెస్లో ఉన్న ప్రతి సమస్య నుంచి బిడ్డలు విడిపించడానికి స్తోత్రం నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, న్యూ అడ్మిషన్స్ తీసుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. విదేశాల నుండి చదువుకుంటున్న వారికి మీరు దీవించడానికి స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి మీరు కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి మీకు స్తోత్రంలో నాయన. గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడివి, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. అవును శోధం తెగక్కి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.